ఎస్ ఆత్మీయులందరికీ నమస్కారం. సో ఇప్పుడు మనం చైర్ యోగాలో భాగంగా సింపుల్ సైడ్ బెండింగ్ చేస్తున్నాం మిత్రులారా. సో ఏదైనా అనారోగ్య సమస్య ఉన్న వాళ్ళకి గాని, లేదా పెద్దవాళ్ళకి గాని, ఎప్పుడు కూర్చొని పడుకొని ఉండే వాళ్ళకి గాని, పొట్ట సమస్యలు అలాగే సైడ్ సమస్యలు వస్తాయి. So most of the sick people are elders by the sitting or lying down continuously. So they get stomach problems and side waist region problems, my dear friends. So get rid of from that problems, my dear friends. One small technique అంటే ఒక చిన్న టెక్నిక్ మనకి చైర్ లో చేస్తే చైర్ సైడ్ బెండింగ్స్ చైర్ సిట్టింగ్ యోగాలో సైడ్ బెండింగ్స్ మనం చేస్తాం. అది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఒకసారి మీరు కూడా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. సో లెట్ us ట్రై వన్స్. అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అనేది మనం మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఎలా కూర్చోవాలి చైర్ లో. ఇలా లోపలి కూర్చుంటే కాదు. సో వి షుడ్ నాట్ సిట్ లైక్ దిస్. సో వి హ్యావ్ టు సిట్ a little forward, my dear friends, and widen your legs, my dear friends. Keep your legs widen. కాళ్ళు దూరంగా పెట్టాలి, కొంచెం వెడల్పుగా పెట్టాలి. ఏ విధంగా? ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా దూరంగా పెట్టాలి. సో చేద్దాం ఫ్రెండ్స్. కమాన్, రెడీ? ఒక లెఫ్ట్ లెగ్ మీద సపోర్ట్ తీసుకొని రైట్ హ్యాండ్ ని పూర్తిగా సైడ్ కి బెండ్ చేయాలి. ఈ విధంగా. కమాన్, రెడీ? వన్. నాతో పాటు మీరు చేయండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ ని గమనించండి. ఆ 2. మీ అప్పర్ హ్యాండ్ చెవికి సమానంగా ఉండాలి. అప్పుడే ఈ సైడ్స్ స్ట్రెచ్ అవుతాయి, వేస్ట్ స్ట్రెచ్ అవుతుంది. 3. స్ట్రెచ్. 4. 5. 6. 7. Stretch. 8. 9. Stretch. 10. Stretch. Relax, my dear friends. So this is simple chair yoga with side bendings, my dear friends. This helps a lot for digestive disorders as well as spine problems and waist region, my dear friends. సో పొట్టలో కొవ్వు పేరుకపోవడం, నడుము భాగంలో కొవ్వు పేరుకపోవడం, సో అలాగే నడుము బలహీనంగా అనిపించడం, అలాంటి వారికి ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది మిత్రమా. అలాగే సో ఇందులో సైడ్ బెండ్ చేయడం ద్వారా చూడండి, లెఫ్ట్ సైడ్ బెండ్ అయినప్పుడు రైట్ సైడ్ అంతా స్ట్రెచ్ అవుతున్నాయి. రైట్ మజిల్స్ తో పాటు, రైట్ సైడ్ వేస్ట్ మజిల్స్ తో పాటు లోపట ఉన్నటువంటి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్టమ్, రైట్ సైడ్ ఉన్నటువంటి లివర్, ఇవన్నీ రైట్ సైడ్ ఉన్న కిడ్నీ, ఇవన్నీ స్ట్రెచ్ అవుతున్నాయి. కాబట్టి వీటన్నింటికి వాటి ప్రభావం ఉంటుంది. అలాగే రైట్ సైడ్ బెండ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ అవుతుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్టమక్, స్ప్లీన్ కదా, లెఫ్ట్ సైడ్ కిడ్నీ, ఇవన్నీ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మూమెంట్ చిన్నదే, కానీ దాని లాభం మాత్రం చాలా పెద్దది ఫ్రెండ్స్. సో దిస్ మూమెంట్ ఈస్ వెరీ సింపుల్ మూమెంట్ ఓన్లీ, but the effect is not simple, my dear friends. It's very good effective. So it affects all the parts of the organs and intestines and organs, my dear friends. So movement always give you the proper blood circulation, my dear friends. మూమెంట్ ఎప్పుడు ఏం చేస్తుంది? శరీరంలో కదలికలు మజిల్స్ ని ఫ్లెక్సిబిలిటీ పెంచుతాయి, రక్త ప్రసరణని పెంచుతాయి, కొవ్వుని తగ్గిస్తున్నాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి మలినాలను, టాక్సిన్స్ ని బయటికి పంపించేస్తాయి. తద్వారా ఆరోగ్యాన్ని సమకూరుస్తాయి. సో నడుము దగ్గర ఉన్న కొవ్వు తగ్గించుకోవడానికి ఇది చాలా బెస్ట్ ఆసన, మై డియర్ ఫ్రెండ్స్.
సో కాబట్టి మళ్ళీ ఒకసారి చేద్దామా? దీని తర్వాత ఎలా చేయాలో, ఎప్పుడెప్పుడు చేయాలో నేను మళ్ళీ చెప్తాను. లెట్స్ గో ఫర్ సెకండ్ టైం. కమాన్ చేసి చూడండి. స్టార్ట్. ఇంకొకసారి. 1 సైడ్ బెండింగ్స్. స్ట్రెచ్ చేయాలి. కాస్త స్ట్రెచ్ చేయాలి. 2 కనీసం ఒక 3 సెకండ్స్ అయినా స్ట్రెచ్ చేయాలి. అప్పుడే దాని ఎఫెక్ట్ కరెక్ట్ ఉంటుంది. కానీ కొంతమంది 1, 2 ఇలా ఫాస్ట్‌గా చేస్తే లాభం తక్కువ, నష్టం ఎక్కువ. స్లోగా చేస్తే నష్టం అసలుండదు. లాభం చాలా ఎక్కువ. 3 స్ట్రెచ్. 4 స్ట్రెచ్. 5 స్ట్రెచ్. 6 stretch. 7 stretch. 8 stretch. 9 stretch. 10 stretch. రిలాక్స్. సో చూసారా మిత్రులారా? 2 సార్లు చేసేసరికే మనకు చెమటొచ్చినంత పనవుతుంది. ఈ నడుము రీజియన్ దగ్గర ప్రెషర్ తెలుస్తుంది. అవునా ఫ్రెండ్స్? ఇలా మనం కేవలం ఇప్పుడు చెప్పుకున్న ఫలితాలు మాత్రమే కాదు మిత్రమా. అదర్ దాన్ ద ప్రీవియస్ ఎక్స్‌ప్లెయిన్డ్ రిజల్ట్స్, వి హావ్ మెనీ రిజల్ట్స్ ఆల్సో, మెనీ ఎఫెక్ట్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, when we are taking the hand opposite side, we are lifting the hand, we are opening the armpit and ribs muscles, my dear friends. Okay? సో రిబ్స్ మజిల్స్ ని అలాగే ఆర్మ్‌పిట్ ని కూడా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అప్పుడేమవుతుంది, లంగ్స్ లో కూడా ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ మూవ్‌మెంట్ వస్తుంది. వస్తుందా రావట్లేదా ఫ్రెండ్స్? ఖచ్చితంగా వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ బెండ్ చేసినప్పుడు రైట్ లంగ్ స్ట్రెచ్ అవుతుంది. అలాగే రైట్ సైడ్ చేసినప్పుడు లెఫ్ట్ లంగ్ స్ట్రెచ్ అవుతుంది. తద్వారా అసలు మన జీవితంలో ఆరోగ్య విషయంలో అమ్మ ఎవరంటే లంగ్సే మిత్రమా. లంగ్స్ బాగుంటే శరీరంలో అన్ని అవయవాలు, ఆరోగ్యం అన్నీ బావుంటాయి. కాబట్టి మిత్రులారా, సో చక్కగా అందుకే కనీసం 3 సెకండ్స్ అయినా స్ట్రెచ్ చేస్తే ఇక్కడ ఆర్మ్‌పిట్ నుంచి అలాగే నడుము వరకు శరీరంలో ఉన్న భాగాలన్నింటికి ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఎడమ వైపుకు చేసినప్పుడు లంగ్‌తో పాటు ఎడమ వైపుకు కొంచెం హార్ట్ టిల్ట్ అయి ఉంటుంది కాబట్టి దీని ప్రభావం దీని ప్రభావం హార్ట్ మీద కూడా ఉంటుంది మిత్రమా. అంటే గుండెకు కూడా మంచిదే. అండ్ దిస్ మూవ్‌మెంట్ ఆర్ యెస్. సో దిస్ మూవ్‌మెంట్ ఆల్సో హెల్ప్‌ఫుల్ ఫర్ హార్ట్, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. బీపీ ఉన్నవారు చేసుకోవచ్చు. చక్కగా చేసుకోవచ్చు మిత్రమా బీపీ ఉన్నవారు. అలాగే నడుము నొప్పి ఉన్నవారు కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మిత్రమా. అండ్ దిస్ సింపుల్ చైర్ సైడ్ బెండింగ్ కెన్ ప్రాక్టీస్ దోస్ హూ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ బ్యాక్ పెయిన్, those who are already having BP issues, those who are having neck issues, they can also practice. For example, if you feel any difficulty, you just stop the practice and reduce the practice count. For example, instead of 10 counts, you go for only 5 counts. ఓకే ఫ్రెండ్స్? మెల్లమెల్లగా చేయండి. 5 చేయండి. తర్వాత 10 చేయండి. దెన్ హౌ టు ప్రాక్టీస్ దిస్? ఎంప్టీ స్టమక్, మై డియర్ ఫ్రెండ్స్. ఆల్వేస్ యోగా, ఆసన, ప్రాణాయామాస్ ఎప్పుడు కానీ ఎలా చేయాలి? ఎంప్టీ స్టమక్‌లో చేయాలి. సో రోజుకి ఎన్ని సార్లు చేయాలి ఈ ఒక్క మూవ్‌మెంట్? మీరు నిల్చొని ఆసనాలు చేయలేరు, కూర్చొని ఆసనాలు చేయలేరు, పడుకొని చేయలేరు. కానీ కూర్చొని చేయగలుగుతారు. అలా పడుకొని, నిల్చొని చేసేటివి చాలా ఉంటాయి మిత్రమా. ఏమి చేయలేని వారు, ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళల్లో బలం లేనివారు, నిలబడలేని వారు కదా! పడుకోలేని వారు, ఇబ్బందిగా ఉండేటువంటి వారు, లేచి నడవలేనటువంటి వారు, ఇలాంటి వారికి ఈ మూవ్‌మెంట్ చేయగా రోజుకి 3 సార్లు చేయాలి మిత్రమా. ఓకేనా? 3 రౌండ్స్
3 టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 టైమ్స్ ఒకసారి చేశాను. 1 దిస్ ఈస్ 2 ఇలా 10 టైమ్స్ చేస్తే 1 రౌండ్. 1 రౌండ్ తర్వాత ఏం చేయాలి? 10 టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్, డీప్ బ్రీత్ ఇన్, డీప్ బ్రీత్ అవుట్. యెస్. సో, ఈ విధంగా 10 టైమ్స్ చేసిన తర్వాత 10 కౌంట్స్ డీప్ బ్రీతింగ్ చేయాలి. తర్వాత ఏం చేయాలి? మళ్ళీ సెకండ్ టైమ్ చేయాలి 10 టైమ్స్. మళ్ళీ 10 టైమ్స్ డీప్ బ్రీతింగ్ చేయాలి. మళ్ళీ థర్డ్ టైమ్ 10 టైమ్స్ చేయాలి. మళ్ళీ 10 టైమ్స్ డీప్ బ్రీతింగ్ చేయాలి. ఇది మార్నింగ్ సెట్ అయిపోయింది. Like 3 times and 10 times deep breathe in, breathe out. So morning set over, morning round over. Then before lunch, again one round. Same, we have to repeat. 3 rounds, 3 times, 10 deep breathings. So afternoon we completed. Then evening time or before dinner, half an hour before dinner, again we have to practice third round. If you practice this regularly, my dear friends, you will get reduce this belly fat and side waist fat, my dear friends. And also, we already clearly explained the benefits of this chair side bending. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ నడవలేని వారు, ఆమ్, ఎక్కువ తిరగలేని వారు ఏం చేయాలి మిత్రమా? ఈ ఆసనాన్ని 3 పూటలా చేసుకోండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా మిత్రులారా, ఈ విషయాన్ని మీతో పాటు 10 మందికి పంచండి మిత్రమా. నిస్వార్థపూరితమైనటువంటి సేవ చేయడంలోనే మనకు నిజమైన ఆనందం, తృప్తి ఉంటుంది. సో ధన్యవాదాలు మిత్రమా.